హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే. అదేవిధంగా స్ట్రైట్ లైన్కి సంబంధించి మనము నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. చూద్దాం. ఇక్కడ మనకు 44 నెంబర్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అంటున్నాడు. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటున్నాడు. ఓకే, అంటే మనకి ఏ ఫామ్లో ఉండాలి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉండాలి మనకు కనుక్కోవాల్సింది. అదేవిధంగా ఇట్ పాసెస్ టు ద పాయింట్ 2, 3. సో అలాగైతే మనకు ఆ లైన్ పైన పాయింట్ అయితే ఇచ్చాడు. అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అంటున్నాడు. అంటే ఏంటంటే దానికి అర్థము, సో ఈ విధంగా ఉందంట. సో ఇలా మనకు లైన్ వెళ్తుందంట. ఇక్కడ మనకు x యాక్సిస్ దగ్గర టచ్ అవుతుంది, y యాక్సిస్ దగ్గర టచ్ అవుతుందంట. ఇక్కడ చూసినట్టయితే చూడండి, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ లైన్ ఈక్వేషన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో లైన్ ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే సమ్ వాల్యూ అయితే ఉంటుందంట ఇక్కడ. ఓకే, సో వాల్యూ అయితే ఉంటుంది. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏ అనుకుంటాం, వై ఇంటర్సెప్ట్ని బి అనుకుంటాం, మనకు తెలిసి ఉండేది. హూజ్ సమ్ ఈజ్ 0 అంటున్నాడు. అంటే ఏంటి మనకు హూజ్, ఓకేనా? సో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అంటే ఏంటి? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చాడు. ఓకేనా? సో ఈ కండిషన్తో మనకు ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా లైన్ పైన పాయింట్ కూడా ఇచ్చాడు మనకు. అది ఈ కండిషన్ ఇచ్చాడు, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు దీంతో ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఓకే, దీనిపైన పాయింట్ 2, 3 అయితే ఇచ్చాడు ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాల్సి ఉంటుంది. ఎలాగనే చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఇంటర్సెప్ట్ ఫామ్ వస్తుంది. వాడు ఇంటర్సెప్ట్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనకు ముందుగా ఇంటర్సెప్ట్ ఫామ్ కన్సిడర్ చేస్తాం ఆన్సర్. అదే చూడండి, let the equation of the straight line is x by a plus y by b is equal to 1గా అనుకుంటాం అనమాట. సో ఈ విధంగా అనుకున్న తర్వాత వాడు మనకి ఏమి హింట్ ఇచ్చాడంటే ఇక్కడ గివెన్ దట్ ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నాడు. ఓకే, నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే సమ్ వాల్యూ ఉంటుందని అర్థం అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అంటే ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటి? a, b. హూజ్ సమ్ ఈజ్ 0 అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ నేను b టార్గెట్ చేస్తాను, ఏని సైడ్ పంపించేస్తాను. b ఈజ్ ఈక్వల్ టు -a అంటే b ఉన్న చోట ఏం పెట్టేస్తానంటే -a అయితే పెట్టేస్తాను. అంటే వాడు అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ a ఉందంటే ఇక్కడ -a ఉంటుంది వాల్యూ అని అర్థం అనమాట. ఆ విధంగా ఆపోజిట్గా ఉంటుంది. అండ్ దానికి బదులుగా వాడు ఏమన్నాడంటే ఇంటర్సెప్ట్ హూ సమ్ ఈజ్ 0 అంటాడు అనమాట. అది ఇక్కడ హింట్. ఓకే, సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నాకు ఏ విధంగా అయిపోతుంది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది చూడండి. ఇక్కడ మనకు ఏ విధంగా మారిపోతుంది అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1గా మారిపోతుంది. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ పెట్టేస్తాను. ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1గా మారిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం తీస్తాను ఏ అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉండేది స్ట్రైట్ లైన్ ఫామ్లోకి చేంజ్ చేస్తామన్నమాట. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లోకి చేంజ్ చేస్తాను అనమాట. అది ఇక్కడ ఎల్సిఎం తీస్తాను ఏని. సో పైన మనకు ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఏని సైడ్ ఇచ్చినట్టయితే 1 ఇంటూ ఏ అంటే ఏనే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అయిపోయింది అనమాట. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఏ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏమి ఇచ్చాడు వాడు? మనకు ఏమి ఇచ్చాడంటే లైన్ పైన పాయింట్ ఇచ్చాడు. ఓకే, సో లైన్ పైన పాయింట్ ఇచ్చాడు 2, 3 చూడండి, ఇటు పాసెస్ త్రూ 2, 3 అన్నాడు. ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో యాజ్ పర్ గివెన్ డేటా ఇట్ పాసెస్ త్రూ 2, 3 ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ 2 ఇక్కడ 3 పెట్టేస్తాను ఎక్స్ వై అనుకోండి, పాయింట్ అది కదా. సో ఇక్కడ మనకు 2 - 3 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ చేసినట్టయితే -1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు -1 మరి అగైన్ మన ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే చూడండి, సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సిన అతి ముఖ్యమైన ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 అయిపోద్ది. -1 ఈ సైడ్ ఇచ్చేయండి. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఏంటి? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో లేదు అది. ఓకేనా? సో ఇప్పుడు మనకు నార్మల్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫామ్లో తెచ్చేసినాం, ఈ ఫామ్లో తెచ్చేసినాం అది అనమాట. ఇప్పుడు ఓకే, మీకు అర్థమైందా? సో ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు 2 మార్క్స్కి 45. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -2, 4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0. సేమ్ ఇంతకుముందు చేసిండే దానికే. ఓకేనా? సేమ్ అలాగే మెథడ్ అయితే. ఓకేనా? సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ మనకు లైన్ కనుక్కోవాల్సి ఉంటుంది. లైన్ పైన పాయింట్ ఇచ్చాడు -2, 4 అనేది. అలా అయితే మనకు
ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్. హూజ్ సమ్ ఈజ్ 0 అన్నాడు అంటే సేమ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి అని అడుగుతున్నాం. ముందుగా మనకి ఈ విధంగా వస్తుంది కాబట్టి ముందుగా ఇంటర్సెప్ట్స్ అనేది మనకి ఇలా హింట్ ఇస్తాడు కాబట్టి మనకు లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ముందుగా మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే కన్సిడర్ చేస్తాం. ఓకే, దీని తర్వాత మనకు ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నాడు కాబట్టి యాజ్ పర్ గివెన్ డేటా ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 కాబట్టి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం బి టార్గెట్ చేద్దాం. బి అన్న టార్గెట్ చేయండి, ఏ అన్న టార్గెట్ చేయండి, పెద్దగా తేడా ఏం లేదు. సో ఇప్పుడు ఏ టార్గెట్ చేస్తే -b అయిపోద్ది, ఇక్కడ -b పెట్టాల్సి ఉంటుంది అంతే, పెద్ద తేడా ఏం లేదనమాట. ఓకే, ఎలాగ చేసినా అంతా ఒకటే వస్తుంది. ఇక్కడ నేను బీని అయితే టార్గెట్ చేస్తాను, ఏని సైడ్ పంపించినాడైతే బీ ఈజ్ ఈక్వల్ టు -a అవుతుంది. ఇప్పుడు మనకు బీ ఉన్న చోట ఏం పెడతానంటే -a అయితే పెట్టేస్తాను. అప్పుడు మాకు ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/-a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మైనస్ ఇక్కడ పెట్టేస్తాను, x/a మైనస్ y/a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎల్సిఎం దిద్దాము. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ట్రాన్స్ఫార్మ్ ఇంకా మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో నుంచి నేను ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తానంటే ఇంటూ స్ట్రైట్ లైన్ ఫామ్లోకి చేంజ్ చేస్తాను అనమాట, స్టాండర్డ్ ఫామ్లోకి. ఓకే, సో ఇక్కడ మనం అందుకని మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఎల్సిఎం చేస్తాం, ఎల్సిఎం తీస్తాం. ఏ ఎల్సిఎం తీస్తే పైన మనకు x మైనస్ వై అవుతుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏని సైడ్ చేస్తాం, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. అదేవిధంగా ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ -2,4. మనకు క్వశ్చన్లో ఇచ్చినాడు అనమాట, ఏమి ఇచ్చినాడు, ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ -2,4 అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనకైతే ఇన్స్టాల్ చేసేద్దాం. సో సబ్స్టిట్యూటింగ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందనేది చూడండి. ఇక్కడ ఏ వాల్యూ అనేది బయటపడిపోద్ది చూడండి, -2 -4 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది అయిపోయింది. సో -2 -4 అంటే -6 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు -6 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ నెంబర్ 1లో. అప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకు x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. -6 ఈ సైడ్ ఇచ్చేద్దాం, x మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అనమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ముందుగా మనకు ఎందుకు ఈ విధంగా చేస్తామంటే ముందుగా వాడు ఇంటర్సెప్ట్ అనేది చెప్పింటాడు మనకు, హూ సమ్ ఈజ్ 0 కాబట్టి ముందుగా మనం ఇంటర్సెప్ట్ ఫామ్ కన్సిడర్ చేసి దాని తర్వాత మనకు వాడు ఏమైతే హింట్ ఇచ్చాడో అది రాసేసి అందులో మనకు చేంజ్ చేసుకొని మనకు ఏదైనా ఒకటి చేంజ్ చేసుకొని చేయండి. ఓకేనా, సో ఈ రెండింటి దాంట్లో ఏదైనా ఒకటి చేంజ్ చేసుకొని చేసి మరి దాన్ని మనకు స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఇట్ పాసెస్ పాయింట్ కాబట్టి పాయింట్ పెట్టేసి మనకు ఏ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఏ వాల్యూ ఇంతకుముందు మన ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం స్టాండర్డ్ ఫామ్లో చేంజ్ చేసిన తర్వాత. సో అక్కడ సబ్స్టిట్యూషన్ అయితే సాల్వ్ చేస్తే మనకు ఒరిజినల్గా ఉన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. అది కూడా పాసెస్ త్రూ ద పాయింట్ -2,4 ఉండగా అదేవిధంగా ఇంటర్సెప్ట్స్ హూ సమ్ ఈజ్ 0 అయినప్పుడు. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట.